శేఖర్ రెడ్డి గారు జత్వానీ కేసు ఒకటి వచ్చింది. ఒక మాట బాబు గారిని అడగాల్సింది ఉంది. ఒక్క నిమిషం సరే, జత్వానీ కేసులో ఇప్పుడు ఆవిడ నిన్న వచ్చారండి. అంటే షీ హాస్ డినైడ్ ది ఎలిగేషన్స్ లెవెల్డ్ బై సిఐడి. అభియోగం మోపారు కదా నా మీద, అవన్నీ అబద్ధాలని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పుడు ఆవిడనేమో పాపం స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు, విజయవాడలో మంచి స్టార్ హోటల్లో కూర్చోబెట్టారు. మీ ప్రభుత్వానికి మీ కూటమికి అవసరం ఉన్నంత మేరకు ఆమె సేవలు వినియోగించుకున్నారు. తర్వాత ఇప్పుడు ఆవిడని వదిలేశారు అనేది వినండి, నేను లెట్ మీ కంప్లీట్ అనేది ఆవిడ అభియోగం. పాపం ఆవిడ లాస్ట్ ఇయర్ వచ్చారు, 10 మందిని కూడా సపోర్ట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఏంటి, ఇన్నాళ్ళు ఈ కేసులో నా సేవల్ని పూర్తిగా వినియోగించుకొని వాళ్ళు నన్ను ఎలినేట్ చేశారు అని చెప్పేసి ఆవిడ బాధపడుతున్నారండి. ఏంటి ఆవిడకి సపోర్ట్ ఇయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, బుగ్గల పుణికి తలనిమిరి ఓదార్పు యాత్ర భరోసా యాత్ర చేస్తారు. మీరు అలాంటివి ఏం చేయరా? అలా బొమ్మిని పిమ్మి చేసే అలవాటు, అలాంటి అవసరాలు కూటమికి కానీ జనసేన పార్టీకి కానీ ఉండదండి. కూటమి ప్రభుత్వానికి అసలు ఉండదు. ఇప్పుడు దాని మీద సిఐడి విచారణ జరిగింది. సిఐడి వాళ్ళ తాలూకా ఫైండింగ్స్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈవిడ ఎలా దాన్ని కౌంటర్ చేసుకొని ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటే పెడతారా ఏంటనేది అది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం. దీనికి కూటమి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే నాకు తెలియలేదు. అవసరం లేదా? లేదండి. అదేంటండి, ఆవిడ ఆరోపణల మీదే కదా. ఆవిడ చేసిన దాని మీద 3 IPSను సస్పెండ్ చేశారు, వాళ్ళని మూలన కూర్చోబెట్టారు, వాళ్ళు జైలుకి వెళ్ళారు, సస్పెన్షన్లో ఉన్నారు. రేపు రిటైర్ అయ్యేది కూడా సస్పెన్షన్లోనే. మీ ప్రభుత్వ హయాంలో బహుశా ఈ ఫెసిలిటీ ఇంకే రాష్ట్రంలో లేదేమో. సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అయ్యే బ్రహ్మాండమైన అవకాశం మీరు కల్పిస్తున్నారు వాళ్ళకి. ఆల్రెడీ ఒక ఆయన రిటైర్ అయ్యాడు, సస్పెన్షన్లో ఉండగానే పివి సునీల్ కుమార్ రిటైర్ అయ్యాడు. ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి కాంతిరాణా టాటా, విశాల్ గుని వీళ్ళంతా ఇంకా చిన్నోళ్ళు అనుకోండి, వాళ్ళకి సర్వీస్ ఉంది. భవిష్యత్తులో ఒక 5-6 ఏళ్ళగా ఏమైనా సస్పెన్షన్ ఎత్తేస్తే వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయేమో. ఇప్పుడు ఆవిడ చేసిన అభియోగాల మీద ఆవిడ సస్పెండ్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, ప్రస్తుతం ఆ విచారణని తాత్కాలికంగా నిలిపేయండి అన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని చేసిన సస్పెన్షన్ కూడా ఎత్తేయాలి కదా అనేది అటువైపు నుంచి వస్తున్న ప్రశ్న. మరి దానికి మీ సమాధానం ఏంటి? అది అంటే దాని మీద ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆవిడ చేసిన అభియోగాల లేకపోతే నిజంగా జరిగిన ఆరోపణల ఏంటనేది కోర్టు తేల్చాలి. అలాగే సిఐడి విచారణలో జరగాలి, అది తేలుతుంది. కాకపోతే ఇప్పుడు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యారో వాళ్ళని తిరిగి తీసుకోవాలి, విధుల్లోకి తీసుకోవాలా లేదా అనేది ఆ కేసు తాలూకా తీవ్రతను బట్టి ఉంటుంది. అది ప్రభుత్వం దానికి తగిన నిర్ణయం తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసుకి లింక్ పెట్టకూడదు. ఎందుకంటే ఆవిడ కొన్ని ఆరోపణలు అభియోగాలు చేసింది, వాటి ఆధారంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సస్పెండ్ చేశారు. ఇప్పుడు సాయికృష్ణ కేసులో కూడా సిఐని ఎందుకు సస్పెండ్ చేశారంటే చేశారు, ఎందుకంటే అక్కడ కొన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి కాబట్టి. ఇక్కడ కూడా కొన్ని ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కనిపించినప్పుడు తప్పనిసరిగా దానికి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పివి సునీల్ కుమార్ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎంత హానెస్ట్ ఆఫీసర్స్ అనేది అందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తానికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆయన వీడియోలు, ఆయన తరక వ్యవహారం అంతా కూడా చూస్తున్నాం, ఎవరికి ఫేవరు ఏంటనేది. సో ఒక పార్టీకి కొమ్ము కాసుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా తగిన పనిష్మెంట్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది. ఆ పాపాలలో వీళ్ళు కూడా భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి. సార్ ఇప్పుడు నేను చెప్తుంది, ప్రతిదీ కూడా వైసీపీ ఏంటంటే తప్పు చేయడంలో, చేసిన తప్పుని రేపొద్దున దొరకకుండా చేయడంలో చాలా నిష్ణాతులు, వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఇసుక మైనింగ్ ఉందనుకోండి, వీళ్ళు ఎలాంటివి ఎంచుకుంటారంటే రేపు భవిష్యత్తులో వినండి సార్, ఇప్పుడు ఇసుకను తవ్వేసాం అనుకోండి, మళ్ళీ కొత్త ఇయర్ వస్తే మళ్ళీ ఇసుక వచ్చేస్తుంది. అంటే వీళ్ళు అక్షయ పాత్ర లాంటి నిధులు ఎంచుకుంటారు, అలాంటి గనులు ఎంచుకుంటారు, అలాంటివే తవ్వుతారు, అలాంటివే చేస్తారు, అలాంటి నిర్వాహకాలే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేసిన వైన్ మాఫియా కానీ, మైన్ మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున అంటే ఒక నెల దాటిపోతే మరి పట్టుకోలేము. సమయం కూడా పూర్తిగా వస్తుంది. శేఖర్ రెడ్డి గారు, జత్వానీ కేసులో ఆవిడ డినై చేశారు. సిఐడి ఛార్జ్షీట్లో ఆవిడ మీద చేసిన ప్రస్తావనని, అభియోగాలని కొట్టిపారేశారు. నాకు ఇంత అన్యాయం జరిగి నేను బాధపడుతుంటే ఇట్లేంటండి, ఛార్జ్షీట్లో నన్ను ఎట్లా బ్లేమ్ చేస్తారని ఆవిడ. మీకు ఒక వెపన్ దొరికింది, మీరేంటంటే బట్టతలకి మోకాలికి మూడేసే ప్రయత్నం. ఇప్పుడు ఆవిడ కేసు వేరు, ఐపీఎస్ల కేసు వేరు. ఆవిడ కేసులో ఇప్పుడు ఆవిడ మాట్లాడింది కాబట్టి ఐపీఎస్ మీద సస్పెన్షన్ ఎత్తేయాలి. ఏ సస్పెన్షన్ ప్రక్రియ ఏంటనేది ప్రోటోకాల్స్ ఏవో ఉంటాయి డిపార్ట్మెంట్కి, హోమ్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారం ప్రభుత్వం పోతుంది. దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఏం చేయలేరు. వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ కోర్టు చెప్పిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గుని అండ్ కాంతిలాల్ రాణా, ఇంకో హనుమంతరావు గారు ఏసీపీ, వీళ్ళందరూ కోర్టులో కంటెస్ట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు వాళ్ళ తరఫున మీరు వాళ్ళని భుజాన్ని వేసుకుని తిరగాల్సిన నెసిటీ ఏమొచ్చిందండి మీకు?
సార్ వాళ్ళని భుజాన్ని వేసుకొని తిరగడం కాదు కదా సార్, ఈ కేసు నేపథ్యం ఒకటి నాకు ఒక 2 నిమిషాలు దయచేసి ఇస్తే. ఉన్నదే 2 నిమిషాల టైం, చాలా క్లుప్తంగా చెప్పాలి మీరు. సార్ బాబు పాలూరు గారు మాట్లాడిన మాటలు బాధ్యతారాహిత్యం సార్. ఎందుకంటే సో ఏదైతే జత్వానీ గారిని స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చింది, జత్వానీ గారిని నోవిటల్లో పెట్టింది, జత్వానీ గారికి కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం ప్రోటోకాల్ లో చేయించింది, జత్వానీ గారు హోమ్ మినిస్టర్ బాబు గారు ఆగండి బాబు గారు ఆగండి ప్లీజ్, లెట్ హిమ్ స్పీక్. బాబు గారు మీరు ఆగండి, మీరు మాట్లాడుతుంటే ఆయన అడ్రస్ చెప్పాను, అలాగే మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్, టైం లేదు, లెట్ హిమ్ కంప్లీట్. సార్ ఒక్క నిమిషం. తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదేసి డిబేట్లు పెట్టించి, అదే విధంగా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు అక్కడ కూర్చొని సజ్జలే సూత్రధారి, జగన్ A1 ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాల్సి వస్తుంది సార్. సార్ ఒక విషయం సార్, కుక్కల విద్యాసాగర్ నాయుడు అనే అతను నన్ను హనీ ట్రాప్ చేసి డబ్బులకు వాడుకుంటున్నారు, నన్ను థ్రెటన్ చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు దుబాయ్ లో ఉండి మాఫియా అని చెప్తున్నాడు అని చెప్పి కేసు పెట్టారు సార్. కేసు పెట్టిన తర్వాత ఇక్కడ కంప్లైంట్ తీసుకొని కోర్టు ఆర్డర్ తీసుకొని అక్కడికి వెళ్ళారు సార్. జూహీ పోలీస్ స్టేషన్ లో జూహీ పోలీసుల్ని వాళ్ళని వెంట పెట్టుకొని ఆవిడని అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో కూడా ఆవిడని ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి ఇంటర్ స్టేట్ పాస్పోర్ట్ ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేశారు. సో వైద్య పరీక్షల నిమిత్తం ఆవిడ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనేది 14 రోజులు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ ఇచ్చిన తర్వాత కస్టడీ పిటిషన్ వేశారు సార్. 5 రోజులు కస్టడీ ఇచ్చారు. అది కూడా 2 VROలు వాళ్ళ పర్సనల్ అడ్వకేట్ ఆధ్వర్యంలో. ఇవి మొత్తం ఆన్ రికార్డ్ జరిగిన తర్వాత. ఓకే, నేను అడిగిన ప్రశ్న అది కాదండి. మీరు ఐపీఎస్ ని మీరు భుజాన్ని వేసుకోవాల్సిన, సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ ని భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? సార్ అక్కడికే వస్తుంది నేను అక్కడికే. సో ఆ తర్వాత ఆవిడ బెయిల్ తీసుకుంది, వెళ్ళిపోయింది సార్. హ్యాపీ వెళ్ళని కూడా ఆ కేసు విచారణ ఉంది సార్. వీళ్ళు అధికారంలోకి రాగానే సీతారామాంజనేయులు గారి గురించి బాబు పాలూరు గారు మాట్లాడుతుంటే బాధేస్తుంది నాకు. ఆయన అంతా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేది అందరికీ తెలుసు. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, వీళ్ళు ఎంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్. వీళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పగతో, కక్ష సాధింపుతో ఐపీఎస్ ఆఫీసర్లను పక్కన పెట్టడం తప్పు కదా అని అడిగాము ఆ రోజు. కానీ ఆ రోజు ఏమన్నారంటే ఐపీఎస్ ఆఫీసర్లను కట్రాయర్ల మీద ఊరేగించాలని మాట్లాడారు సార్. కానీ ఈ రోజు జరిగింది ఏంటి? ఆవిడే తప్పు చేసింది, బాధితురాలు కాదు కిలేడి అని ఈ ప్రభుత్వం. బాబు గారు సరే, టైం కూడా అయిపోయింది. ఒక్కసారి మన డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాను. ఒక్క నిమిషం అండి, లేదు టైం అయిపోయింది. డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాను జత్వానీ కేసు సంబంధించి. ఒకసారి చూడండి బాబు గారు. లేదు మీకు టైం లేదు, కానీ దేర్ వాజ్ నో ఫిజికల్ హెరాస్మెంట్ డ్యూరింగ్ ది కస్టడీ పీరియడ్. ఇది ఎవరు ఇచ్చింది? సిఐడి ఇచ్చింది. మీరు ఆ డాక్యుమెంట్ చూడండి, మీకు కూడా పంపిస్తాను. డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ అండ్ వైల్ ఈవెన్ ఇన్ కస్టడీ వీ వర్ నాట్ టేకెన్ we have not taken in the English, we were not taken to any guest house such as Dr. NTTPS Nalla Tatarao Thermal Vidyut Kendram guest house or any government guest house. ఇదంతా చాలా స్పష్టంగా ఉంది కదా. మీరు ఆగండి శేఖర్ రెడ్డి గారు, మీరు ఆగండి. సో ఇదంతా మరి దీనికి ఏమంటారు బాబు పాలూరు గారు? నేను అది ఒకసారి చూడాలండి, అది చూసిన తర్వాత నేను రెస్పాండ్ అవ్వగలుగుతాను. సరే అయితే ఆల్రెడీ సర్క్యులేషన్ లో ఉందండి, నేను కొత్త కనుక్కుందేం కాదు. ఆల్రెడీ సర్క్యులేషన్ లో ఉన్నది, మీ దగ్గర ఉంది, మీ దగ్గర ఉంది సార్. అందరు బోల్డ్ 10 రోజులుగా సర్క్యులేషన్ లో ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ బాబు పాలూరు గారు. మళ్ళీ మాట్లాడదాం. మీరు ఎలా చదవాలన్నారు కదా, మీరు చదివిన తర్వాత ఫోన్ చేయండి, మళ్ళీ మనం కూర్చుందాం. వీళ్ళు మన ముగ్గురం కూర్చుందాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, బాబు పాలూరు గారు, మోకానంద సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా 3 అంశాలండి. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రి నేరుగా ప్రకటన చేశారు. సో దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 రోజుల లోపల నిందితుల్ని, అంటే ఇంకా ఎవరైనా నిందితులు ఆల్రెడీ అరెస్ట్ అయినాయి. దాంతోపాటు ఏంటంటే పంచదార్ల మైనింగ్, మరి సుందరప్ విజయ్ కుమార్ గారి అసహనం, జనసేన అసహనం, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏదో చేద్దామని వైసీపీ ప్రయత్నం. ఎందుకంటే వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్న అంశాలను అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది వైసీపీకి ఒక ఎత్తుగడగా మారింది. అండ్ 3వ అంశానికి వచ్చేప్పటికీ జత్వానీ కేసులో ఇప్పుడు అది కొంచెం మింగుడు పడిన వ్యవహారం. ఛార్జ్షీట్లో అంత స్పష్టంగా సిఐడి హాజ్ మేడ్ ఏ స్పెషల్